హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సంగీత ఇటు ఖడ్గం మూవీలో తన యాక్టింగ్తోని, తన డాన్స్తోని, అదేవిధంగా తన క్యూట్నెస్తోని మనందరి మనసులో దోచేసింది ఈ బ్యూటీ. అయితే ఇటు తెలుగు నాటే కాకుండా అటు తమిళనాట కూడా ఎన్నో సినిమాలు చేస్తూ అటు ప్రేక్షకుల ముందుకు వెళ్ళింది. చిరంజీవి, బాలకృష్ణ ఇలా మెగా హీరోలు, అదేవిధంగా టాప్లో ఉన్న హీరోలందరితోనూ కూడా నటించింది సంగీత. అయితే ఇదే క్రమంలో రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే సంగీత మాట్లాడుతూ తనకి రెండు తెలుగు ఇండస్ట్రీస్లలో ఇటు తెలుగు ఇండస్ట్రీయా లేక తమిళ ఇండస్ట్రీయా ఏది ఎక్కువగా ఇష్టం అన్నట్టుగా ఒక క్వశ్చన్ అడగగా అందులో మాత్రం తను ఆన్సర్ ఇస్తూ తనకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టమని, తెలుగు ఇండస్ట్రీలో చాలా మర్యాద ఇస్తారని, అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలో కొంచెం వర్క్ చేస్తున్నప్పుడు ఆ చేసిన పనికి అదేవిధంగా అటు యాక్టర్స్కి కూడా రెస్పెక్ట్ ఇస్తారని, అదేవిధంగా ఇచ్చే మనీ దాంట్లో కూడా ఎలా ఏంటి ఎంత తీసుకుంటారు ఏంటి అని అన్నీ మర్యాదగా చూసుకుంటారని చెప్పుకొచ్చింది. అటు తమిళనాట మాత్రం అలా కాకుండా అదేదో నా ఇంటి బాధ్యతలన్నీ వాళ్ళే మోస్తున్నట్టు, అటు సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి చిన్న విషయానికి సంబంధించి కూడా వాళ్ళు ఏదో ఒకటి అనడము, అటు యాక్టర్స్కి ఆర్టిస్టులకు ఎవరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ తమిళనాట జరుగుతాయని, నేను ఎప్పటికైనా ఇటు తెలుగు ఇండస్ట్రీలోకే కంప్లీట్గా వచ్చేస్తానని, ఇంకా తమిళ్లో ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం లేదంటూ తాను చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా ట్రెండింగ్గా మారాయి. ఎందుకంటే ఇటు తమిళ తెలుగు ఇండస్ట్రీలలో చాలా మట్టుకి తెలుగు ఇండస్ట్రీని అందరూ మెచ్చుకున్నప్పటికీ సంగీత రెండు ఇండస్ట్రీలలో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. మరి ఇంత మంచి పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత తమిళ్ ఆడియన్స్కి సంబంధించి తమిళ ఇండస్ట్రీని ఎందుకు ఇలా తిడుతుంది అంటే తనకి అక్కడ రెస్పెక్ట్ దక్కకపోవడం, అదేవిధంగా అక్కడ ఏదైతే రెమ్యూనరేషన్ ఇస్తారో అందులో కూడా అసలు ఎంత తీసుకుంటారు ఏంటి అనేది ఏం సంభాషణ లేకుండా తీసుకోండి అనే విధంగా చాలా దురుసుగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని తాను చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ అందరినీ కూడా కలిసివేసే అనుకోవచ్చు. మరి మొత్తంగా చూస్తే ఇటు సంగీత ఇంకా తెలుగు ఇండస్ట్రీకి అంకితం అయిపోతుంది అనుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.